మాకు అన్యాయం జరిగింది, న్యాయం కోసం కోర్టుకు వెళ్దాం అనుకుంటే లాయర్లకి ఫీజు కట్టుకునే స్తోమత మాకు లేదు అని అనుకునే వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 39A ప్రకారం ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఉచిత న్యాయ సహాయం అనేది కల్పించాలని పేర్కొంది. అయితే ఎవరెవరు ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉంటారు? ఆడవారు, చిన్నపిల్లలు, వికలాంగులు, ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినవారు, అలాగే సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువ సంపాదించే వారికి ఈ ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత అనేది ఉంటుంది. అయితే ఉచిత న్యాయ సహాయం కోసం అప్లై చేసుకోవటం ఎలా? దీనికోసం మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లో అయితే nalsa.gov.in మీరు ఒక అప్లికేషన్ ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే మీరు ఉంటున్న డిస్ట్రిక్ట్ కోర్ట్ పరిధిలోకి వెళ్ళి కోర్టులో అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో DLSA అని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ అని ఉచిత న్యాయ సహాయం చేసే లాయర్స్ అనే వాళ్ళు అపాయింట్ అయి ఉంటారండి. మీరు కనుక అక్కడ ఒక అప్లికేషన్ ఫిల్ చేసిస్తే మీరు కేసు పెట్టాలన్నా లేదా మీ పైన ఎవరైనా కేసు పెడితే మీ తరపున లాయర్లు వాదించాలన్నా మొదటి రోజు నుంచి కోర్టు తీర్పు వచ్చే వరకు మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా న్యాయ సహాయం అనేది వాళ్ళు కల్పించడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా ఈ రీల్ని షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ లా కంటెంట్ కోసం ఈ పేజ్ని ఫాలో అవ్వండి.